Hi, hello, pleasant morning all. I am Sriram from Kara JPH School, H. Nidamanuru of Prakasam district. Today's story is Who Will Bell the Cat? There was a grocery shop in a town. Plenty of mice lived in that grocery shop. Food was in plenty for them. They ate everything and spoiled all the bags. They also wasted the bread, biscuits, and fruits of the shop. The grocer got really worried. So he thought, I should buy a cat and let it stay at the grocery. Only then I can save my things. He bought a nice big fat cat and let him stay there. The cat had a nice time hunting the mice and killing them. The mice could not move freely now. They were afraid that any time the cat would eat them up. The mice wanted to do something. They held a meeting and all of them tweeted, We must get rid of the cat. Can someone give a suggestion? All the mice sat and brooded. A smart looking mouse stood up and said, The cat moves softly. That is the problem. If we can tie a bell around her neck, then things will be fine. We can know the movements of the cat. Yes, that is the answer, stated all the mice. An old mouse slowly stood up and asked, Who would tie the bell? After some moments, there was no one there to answer the question. Moral: easier said than done. ఇప్పుడు ఒక్కసారి ఈ కథను మనం తెలుగులో చెప్పుకుందాం. కథ పేరు పిల్లి మెడలో గంట కట్టేది ఎవరు? ఒక పట్టణంలోని కిరాణా షాపులో చాలా ఎలుకలు నివసిస్తున్నాయి. అయితే ఈ కిరాణా షాపులో వాటికి ఆహారం పుష్కలంగా లభిస్తుంది. ఆ ఎలుకలన్నీ తిని బస్తాలన్నీ పాడు చేస్తున్నాయి. షాపులోని బ్రెడ్లు, బిస్కెట్లు, పండ్లను కూడా వృధా చేస్తున్నాయి. ఇది చూసిన కిరాణా వ్యాపారి బాగా ఆందోళన చెందాడు. ఏదో ఒకటి చేసి నా వస్తువులను రక్షించుకోవాలనుకున్నాడు. వెంటనే తనకు ఒక ఆలోచన వచ్చింది. పిల్లిని ఒకదాన్ని కొని ఈ కిరాణా షాప్లో ఉంచాలి అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఒక మంచి పెద్ద లావుపాటిని పిల్లిని కొని కిరాణా షాప్లో ఉంచాడు. ఇక ఆ పిల్లి ఆనందంగా ఎలుకలను వేటాడటం మొదలుపెట్టింది. అది గమనించినటువంటి ఎలుకలు ఇప్పుడు స్వేచ్ఛగా కదలలేకపోతున్నాయి. అమ్మో, ఎప్పుడైనా సరే ఈ పిల్లి తమను కూడా తినేస్తుందని భయపడ్డాయి. ఏదో ఒకటి చేయాలనుకొని ఎలుకలన్నీ కూడా ఒక మీటింగ్ పెట్టాయి. మనం ఎలాగైనా సరే ఈ పిల్లిని వదిలించుకోవాలి, ఎవరైనా ఒక మంచి సలహా ఇవ్వగలరా అని ట్వీట్ చేశాయి. ఎలుకలన్నీ కూర్చొని బాగా ఆలోచించాయి. హుషారుగా ఉండే ఒక ఎలుక లేచి నిలబడి, పిల్లి మెల్లగా కదులుతుంది, అదే మనకు సమస్య, అది వచ్చేది మనకు తెలియడంలా. అందుకని దాని మెడలో గంట కట్టగలిగితే బాగుంటుంది. అప్పుడు మనం ఈజీగా పిల్లి కదలికను తెలుసుకొని మనం తప్పించుకోవచ్చు అని చెప్పింది. అవును, అదే కరెక్ట్ అని ఎలుకలన్నీ సమర్థించాయి. ఇదంతా చూస్తూ ఉన్నటువంటి ఒక ముసలి ఎలుక మెల్లగా లేచి నిలబడి, అయితే ఆ పిల్లి మెడలో ఎవరు గంట కడతారు అని అడిగింది. కొన్ని క్షణాలు అందరూ సైలెంట్గా ఉన్నారు. తర్వాత చూస్తే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి అక్కడ ఎవ్వరూ లేరు. నీతి: పని చేయడం కంటే చెప్పడం సులభం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హ్యాపీ డే.